మీ అందరూ కూడా బీసీ ఉద్యమం పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానం అంతా కనిపిస్తారు. కానీ ఒక యుద్ధం చేయాల్సినటువంటి వీరుడు బానిస లక్షణాలతో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అర్థం చేసుకోండి. నేను చెప్పాను ఇప్పుడే మనం బీసీ ఉద్యమం కరెక్ట్గా చేయగలుగుతాం. సరే, నా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానము నమస్తే పెట్టాలనుకున్నాను, పరిచయం చేయాలనుకుంటున్నాను. కానీ నేను అది కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేదు. నా శరీరానికి ఎంత విలువ ఉంటుందో మీ శరీరానికి కూడా అంతే విలువ ఉండాలి. ఈ సమాజం బీసీలంతా ఒక సింబల్ మీద పోటీ చేయాలనేటువంటి మాట చెప్పాడు. 100% సింబల్ మీదనే పోటీ చేస్తాం మనం. డౌటే లేదు, దాంట్లో ఏ డౌట్ లేదు. మీరు జర బట్టలు మంచి కదర్ బట్టలు కొట్టించుకొని రెడీ కొట్టు. బట్టలు గిట్టలు అంతా సమాయత్తం గారి. ఇది బీసీ పోరాటము రాజకీయాలతో ముడిపడినటువంటి పోరాటం. ఇది అంటే బీసీ పోరాటం చేసి ఇంట్లో పడుకునే పోరాటం కాదు. ఇది బరాబర్ రాజ్యాన్ని హస్తగతం చేసుకునేటువంటి పోరాటం. ఇది దశాబ్దాల పాటు యుద్ధాలను చూసుకుంటూ వచ్చినాం మనం. గతంలో బీసీ ఉద్యమాలంటే ఇందిరా పార్కు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇవి ఉద్యమ కేంద్రాలు. ఇలా కల్వకుర్తిలో ఈ హోటల్లో కూడా బీసీ వాదం చర్చించుకుంటున్నామంటే ఇది గ్రామీణ ప్రాంతం వరకు ఇంకా పాకాలనేటువంటి ఉద్దేశంతో పోతారు కాదు కదా. ఒకడు పెట్టే పేరు నాకెందుకు, ఆల్రెడీ నాకు పేరు ఉంది. 2028లో ఈ కుర్చీ గుంజుకున్నాడు, బరాబర్ గుంజుకున్నాడు. ఈ నల్లమరలకి వెళ్ళినటువంటి ఏవైతే క్రూర మృగాలు ఉన్నాయో వాటిని బోన్లో వేస్తాం. క్రూర మృగాలను బోన్లో వేయడం, బీసీలను అధికార పీఠం మీద కూర్చోబెట్టడం, ఇదంతా జరిగి తీరుతుంది. 2028, ఇది 25, 3 ఏళ్ళు నీ బీసీ వాదాన్ని, నీ జాతిని, నీ వర్గ ప్రజల్ని నువ్వు గుండెలో పెట్టుకొని చూడు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసలైన యుద్ధం ప్రారంభం కాబోతా ఉంది. మీరంతా సిద్ధంగా ఉండి ఈ కల్వకుర్తిలో ప్రతి గ్రామానికి బీసీ వాట్సాప్ గ్రూప్ ఉండాలి. మనం ఏం చెప్తా ఉన్నాం, ప్రతిదీ భావజాలం జరగాలి. టీచర్లు ఉన్నారు, వాళ్ళ ద్వారా అత్యంత ఎక్కువగా భావజాల వ్యాప్తి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి సమాజం పట్ల ఉన్నటువంటి అవగాహన, వాళ్ళు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధానం. ఒకప్పుడు సార్ చెప్తే నమ్మేది ఎవరైనా. నువ్వు రాజకీయ నాయకుడు చెప్పినా ఏ లంగా అంటారు, కానీ సార్ చెప్తే పక్కా అని చెప్తుండే. ఈరోజు ఆ వాల్యూ ఉంది. కాబట్టి మనం మొన్నటికి మొన్న ప్రయోగం చేసినాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజుకున్న మలిదశ బీసీ ఉద్యమం ఇది. తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నే రేంజ్లో ఈ ఉద్యమం రాబోతా ఉంది. మీరందరూ సిద్ధంగా ఉండి, అందరూ ఉద్యోగస్తులు మీ స్థాయిలో మీరు అండగా నిలబడాల్సిందే. ఎవరైతే కుల సంఘాలు ఉన్నారో ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి బీసీ ఉద్యమ జేఏసీకి ఒక కన్వీనర్ రాబోతా ఉన్నాడు. ఆయన సారథ్యంలో మన నాయకుడు హరిశంకర్ గౌడ్ గారు, ఆయన చిన్న మనిషి కాదు. దాదాపు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలని దగ్గరుండి చూసి హోమ్ మినిస్టర్ గారికి అండదండలు ఎవరు దేవేందర్ గౌడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రాజకీయాలు చేసినటువంటి విధ. అటువంటి కోఆర్డినేషన్ కమిటీని మనం వేసుకున్నాం. త్వరలో బీసీ జేఏసీకి చైర్మన్ వస్తాడు, కల్వకుర్తి కన్వీనర్ కూడా వస్తాడు.